హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి సెషన్లో ఒక క్వశ్చన్ ఇచ్చాము. ఇది రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్, బోత్ 1 and 2. సో అలాగే బిఫోర్ వి గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ UPSC అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 and group 2 ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, యూ కెన్ కాల్ టు ద బిలో నెంబర్ టు గెట్ ద డీటెయిల్స్. కింద నెంబర్కి కాల్ చేయండి ఫర్ ఆల్ డీటెయిల్స్. ఈరోజు నేను 2 టాపిక్స్ తీసుకున్నాను ఇంపార్టెంట్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్స్. అందులో మొదటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటి వరకు మన జీవితంలో ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, గవర్నెన్స్ ఇలాంటి వాటిలో వచ్చింది. అయితే గవర్నెన్స్లోనే ఇప్పుడు భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోలీసింగ్ అనేటటువంటి వ్యవస్థను తీసుకురాబోతోంది మహారాష్ట్ర ప్రభుత్వం. దీని అందరూ కూడా ముఖ్యంగా ఆన్లైన్ వేదికలపైన, సోషల్ మీడియా ఛానల్స్లో చాలా అద్భుతంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది న్యూస్లో ఏంటి అంటే ప్రాజెక్ట్ త్రినేత్ర అనేటటువంటి పేరుతో తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పోలీసింగ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ త్రినేత్ర. త్రినేత్ర అంటే టార్గెటెడ్ రిస్క్ బేస్డ్ ఇన్సైట్స్ ఫర్ నెక్స్ట్ క్రైమ్ ఎస్టిమేషన్ అండ్ టాక్టికల్ రిసోర్స్ అలొకేషన్. సాధారణంగా మనకి అప్పుడప్పుడు సినిమాల్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఏదో ఒక సినిమా ఉంటుంది, ఈడియట్ అనుకుంటా. దొంగతనం జరిగిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చి మనం ఏం చేస్తాం సార్, దొంగతనం జరగబోయే ముందు వెళ్ళి అక్కడ ఉంటే అప్పుడు సిస్టమ్ బాగుంటుంది అని చెప్పి ఒక చిన్న డైలాగ్ ఉంటుంది కానిస్టేబుల్ది. అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నిజమవుతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రడిక్టివ్ పోలీసింగ్, అంటే నెక్స్ట్ క్రైమ్ ఎక్కడ జరగబోతోంది, పాత అనాలిసిస్లు ఇవన్నీ కూడా తీసుకొని ఎక్కడ జరగబోతుంది అని అంచనా వేస్తారు. దీన్ని అకోలా పోలీస్ మహారాష్ట్ర వాళ్ళు లాంచ్ చేశారు. ఇది SP ఆఫ్ ఆర్చిత్ చందక్ ఆ ప్రాంతంలో ఈ యొక్క కాన్సెప్ట్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. సో ముఖ్యంగా దీని తాలూకా ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రెడిక్ట్ చేయడం, అంటే ఎక్కడ జరగబోతుంది. 2 దాన్ని ప్రివెంట్ చేయడం. అంటే ఇప్పుడు కొన్నిసార్లు రిపీటెడ్ క్రైమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక దొంగతనం చేశారనుకోండి, మరొక ప్రాంతంలో దొంగతనం చేసేటప్పుడు వీళ్ళు ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రెడిక్ట్ చేస్తారు. సో కాబట్టి పోలీసింగ్ని తప్పు జరిగిన తర్వాత రియాక్టివ్ పోలీసింగ్ కన్నా తప్పు జరిగే ముందు ప్రివెంటివ్ పోలీసింగ్ వైపు మనకున్నటువంటి డేటాను ఆధారంగా చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. దీనివల్ల రీసోర్స్ ఎఫిషియన్సీ, అంత తక్కువ పోలీసులతోనే ఎక్కువ ఎఫిషియన్సీని సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే క్రైమ్ని మేనేజ్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఎథికల్, ట్రాన్స్పరెంట్, సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్. ఎందుకంటే పోలీసులో ఉన్న పెద్ద ఇబ్బంది ఏంటంటే సిటిజన్స్ని కొంత గౌరవం తగ్గించేటటువంటి విధంగా, పైన ఉన్నటువంటి పోలీసులు కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డౌన్ సైడ్ పోలీస్, అంటే కానిస్టేబుల్, SI రేంజెస్లో ఉన్న వాళ్ళు సాధారణంగా ప్రజల్ని కొంచెం తక్కువ ఇదిగా ఉంటుంది వాళ్ళ తాలూకా భావనలు. ఎగ్జాంపుల్కి మనకి రోడ్డు మీద వెళ్తుంటే ఇటీవల కాలంలో జరిగింది, ఒక వ్యక్తి ఏదో ఆపారు, హెల్మెట్ ఇవన్నీ అడుగుతుంటే కొట్టాడు పోలీసు. ఎందుకు కొట్టావని అడిగితే మళ్ళా కొట్టాడు. ఎంత తప్పది. సో కాబట్టి ప్రజలు కారణంగానే పోలీసులకు కూడా జీతాలు వస్తున్నాయి. అఫ్కోర్స్ పోలీసుల కారణంగానే ప్రజలు కూడా సేఫ్గా ఉన్నారు. 2 కరెక్టే. ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలి తప్ప సో దాన్ని ఒక రకమైనటువంటి భావనగా తీసుకెళ్లడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. సో అందులో భాగంగానే ఎథికల్, ట్రాన్స్పరెంట్, సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ అనేటటువంటిది అలైన్డ్ విత్ గవర్నెన్స్ రిఫార్మ్స్, అంటే మన పరిపాలన తాలూకా సంస్కరణలతో పాటు ఇది ముడిపడాలి. సో ఇందులో ఎథికల్ సేఫ్ గార్డ్స్ కూడా ఏంటంటే ప్రియర్ అఫెండర్స్, అంటే ఎవరైతే ఈ చేస్తారో లైక్ ప్రియర్ అఫెండర్స్ ఇన్ ద సెన్స్ తప్పులు ఆల్రెడీ చేస్తూ ఆ తప్పులకి మాత్రమే రుచి మరిగిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళ మీద ఫోకస్ చేయాలి తప్ప కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి వ్యక్తుల మీద వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకూడదు. 2 ట్రాన్స్పరెంట్ ఆల్గారిథం, అంటే ఈ ఆల్గారిథం కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. వ్యక్తులు తప్పు చేసేటటువంటి వ్యక్తుల మీద ఫోకస్ చేయాలి తప్ప ఎవరు పడితే వాళ్ళ మీద మన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఉండకూడదు. సిటిజన్ ఫీడ్బ్యాక్ కూడా ఉండాలి. ప్రాజెక్ట్ రక్ష అని చెప్పి సిటిజన్స్ ఫీడ్బ్యాక్, ఇది ఎట్లా ఉందని కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అలాగే హ్యూమన్ ఇన్ ద లూప్ మోడల్, అంటే AI అసిస్టెన్స్ అనేటటువంటిది పోలీస్ జడ్జిమెంట్ని రీప్లేస్ చేయకూడదు. కేవలం పోలీసులకు సహాయంగా మాత్రమే ఉండాలి తప్ప వాళ్ళని రీప్లేస్ చేసేటటువంటి ప్రయత్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయకూడదు. సో ఇది ఈ 2వ టాపిక్ అయినటువంటి అంశం, ఫస్ట్ టాపిక్ అనేటటువంటిది. ఇంకా సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి వి రైజ్ ఇనిషియేటివ్. దీన్ని నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో ఈ నీతి ఆయోగ్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ఆంట్రప్రినర్షిప్, అంటే ముఖ్యంగా ఆడవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆంట్రప్రినర్షిప్ అంటే వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా మార్చడం, బిజినెస్ ఉమెన్గా మార్చడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది నీతి ఆయోగ్ వాళ్ళు తీసుకొచ్చారు. వి రైజ్ అన్నదానికి abbreviation, women entrepreneurs reimagining
ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్. అయితే ఇది బేసికల్గా జాయింట్ పబ్లిక్ ప్రైవేట్ ఇనిషియేటివ్, WEP అవార్డ్ టు రివార్డ్ ATR ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంది. నీతి ఆయోగ్ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్లాట్ఫామ్లో భాగంగా. అదే WEP అంటే. DP వరల్డ్ అంటే గ్లోబల్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ లీడర్ అని ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఈ DP వరల్డ్ అనేటటువంటి సంస్థ ట్రాన్స్పోర్టేషన్ అంశాలు ఏవైతే ఉన్నాయో లాజిస్టిక్స్ వీటి మీద పనిచేస్తున్నటువంటి ప్రపంచవ్యాప్త సంస్థ. వీళ్ళిద్దరూ కలిసి నీతి ఆయోగ్ అండ్ DP వరల్డ్ కలిసి ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. సో దీని తాలూకా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఈ వి రైజ్ ఇనిషియేటివ్ తాలూకా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై పొటెన్షియల్ ఉమెన్ అంటే ఎవరైతే చాలా అద్భుతమైనటువంటి పనితీరు కలిగినటువంటి వ్యక్తులు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను స్థాపించారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇంకా బెటర్గా ముందుకు తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి చేసేటటువంటి విధంగా ఉండాలి. అలాగే ఉమెన్ లెడ్ బిజినెస్ ఆడవారు చేసేటటువంటి ఈ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో దానికి ట్రేడ్ ఫెసిలిటేషన్ అంటే వాణిజ్యపరమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ మెంటర్షిప్, కెపాసిటీ బిల్డింగ్, గ్లోబల్ వాల్యూ చైన్స్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి వాటిని ఐడెంటిఫై చేసుకుంటూ ఇవి చేయాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్స్ విజన్ ఆఫ్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అండ్ ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఇక్కడ ఆడవారిని ఆర్థికపరమైనటువంటి వృద్ధి, ఆడవారిని ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యాలను చేయడము, అట్లాగనే ప్రభుత్వానికి కూడా ఆడవారు చేసేటటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి పదంలో నడిపించడం. సో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ స్కీమ్ని తీసుకొచ్చారు ఈ యొక్క ప్రోగ్రామ్ని. సో అట్లానే ఇందులో ఫీచర్స్ ఏంటంటే గ్లోబల్ ఎక్స్పాన్షన్, 100 మంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని మెంటర్షిప్ ఇచ్చి వాళ్ళని ఎక్స్పోర్ట్ చేపించి వాళ్ళ చేత వాళ్ళ తాలూకా వ్యాపారాన్ని పెంపొందించేటటువంటి అంశం. 2 మార్కెట్ యాక్సెస్, పార్టిసిపెంట్స్ భారత్ మార్ట్ అని దుబాయ్లో జరుగుతుందట. B2B B2C అంటే బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కస్టమర్ వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేస్తారు. దీనివల్ల వీళ్ళకి బ్రాండింగ్ వస్తుంది. 3 స్ట్రాటజిక్ మెంటర్షిప్ అంటే వీళ్ళు గైడ్లైన్స్ ఇస్తారు ఎట్లా చేసుకోవాలి బ్రాండింగ్. అట్లాగనే లాజిస్టిక్స్ DP వరల్డ్ వాళ్ళతో వాళ్ళ ఎక్స్పర్టైజ్ని ఉపయోగించుకొని ఎట్లా బ్రాండింగ్ చేయాలి, ఎట్లా ఈ ప్రపంచ మార్కెట్లోకి వీళ్ళ ప్రొడక్ట్స్ని తీసుకెళ్ళాలి. అట్లాగే PPP మోడల్ WEP ఎకోసిస్టమ్ని 90,000 ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్తో కనెక్ట్ చేస్తారు DP వాళ్ళతో. అలాగనే ప్లగ్ అండ్ ప్లే కొలాబరేషన్, స్కేలబుల్ పార్ట్నర్షిప్స్ కూడా చేస్తారు. అంటే ఫినాన్స్ ఇప్పిస్తారు, మార్కెట్ లింకేజెస్ తీసుకొస్తారు, ఈ కంపెనీలకు లీగల్ సపోర్ట్ ఇస్తారు, బిజినెస్ గ్రోత్ ఇస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఉన్నటువంటి ఆడవారిని ఇంకా వాళ్ళ తాలూకా వ్యాపారాన్ని పెద్ద చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్. సో అఫ్కోర్స్ దీనివల్ల మనకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉమెన్ ఎక్స్పోర్టర్స్ పెరుగుతారు, వాళ్ళని ఎంపవర్ చేయొచ్చు. ఇండియన్ ఉమెన్ ఎకోసిస్టమ్ MSME ఎకోసిస్టమ్ పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరమైనటువంటి పార్టిసిపేషన్ పెరుగుతుంది. అలాగే వికసిత్ భారత్ 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి మన ఆకాంక్ష నిజమవుతుంది. సో ఇవి మనకు ఉన్నటువంటి అంశాలు. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాను, దయచేసి ఆన్సర్ని తెలపండి. అట్లాగనే అనదర్ క్వశ్చన్ రిలేటెడ్ టు వి రైజ్, ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్ మన యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనం ఇట్లాంటి క్వశ్చన్స్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. సో ఇది ఈరోజు సెషన్.